హాయ్ ఆల్, వెల్కమ్ టు వన్స్ కార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇండియాలో టాప్ 10 సెల్లింగ్ వెహికల్స్ ఏవున్నాయో ఒకసారి తెలుసుకుందాము. దయచేసి మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. 10th పొజిషన్లో వచ్చేసి మహీంద్రా స్కార్పియో అనేది ఉంది. స్కార్పియో వచ్చేసి 12,700 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది. 12,704 యూనిట్స్ నవంబర్ నెలలో. ప్రైజెస్ వచ్చేసి 13.62 నుంచి 24.54 lakhs వరకు ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. 9th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనార్ ఉంది. వ్యాగనార్ వచ్చేసి 13,982 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో నవంబర్ నెలలో. దీని ప్రైజెస్ వచ్చేసి 5.54 నుంచి 7.33 lakhs వరకు ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. 8th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ బ్రాండ్ అనేది ఉంది. షిఫ్ట్ వెహికల్ అనేది ఉంది. ఈ షిఫ్ట్ వెహికల్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 14,737 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది నవంబర్ నెలలో. దీని ప్రైజెస్ వచ్చేసి 6.49 నుంచి 9.59 lakhs వరకు ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. అలాగే 7th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి చెందిన ఫ్రాంక్స్ వెహికల్ అనేది ఉంది. ఫ్రాంక్స్ వచ్చేసి మనకు 14,882 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. దీని ప్రైజెస్ వచ్చేసి 7.51 నుంచి 13.04 lakhs వరకు ఉంటుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఫ్రాంక్స్ వచ్చేసి మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అండ్ 1.1 లీటర్ టర్బో ఇంజన్ లో రెండిట్లో ఆప్షన్ అనేది ఉంటుంది. అలా 6th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి చెందిన బ్రీజా వెహికల్ అనేది ఉంది. బ్రీజా వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 14,918 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది నవంబర్ నెలలో. దీని ప్రైజెస్ వచ్చేసి 8.34 lakhs నుంచి 14.14 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. నేను చెప్పేది ఇవన్నీ అనేది. బ్రీజా వచ్చేసి మనకు 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అన్నిటికంటే ఎక్కువగా సేల్ అవుతున్న ఎస్యూవీ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే మనకు ఫిఫ్త్ పొజిషన్ లో వచ్చేసి మారుతి సుజుకి చెందిన ఎర్టికా వెహికల్ అనేది ఉంది. ఎర్టికా కూడా సేమ్ 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ తోనే రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 15,150 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది నవంబర్ నెలలో. దీని ప్రైజెస్ వచ్చేసి 8.69 lakhs నుంచి 13.03 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది నేను చెప్పేది. అలాగే 4th పొజిషన్లో వచ్చేసి టాటాది నెక్సాన్ అనేది ఉంది. ఈ నెక్సాన్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఇండియాలో నవంబర్ నెలలో మనకు ఎంత వెహికల్ అనేది 15,329 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. నెక్సాన్ ప్రైజెస్ వచ్చేసి 8 lakhs నుంచి 15.80 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. అలాగే మనకు 3rd పొజిషన్లో వచ్చేసి అగైన్ మరి టాటా వెహికల్ అనేది ఉంది. టాటా పంచ్ అనేది. టాటా పంచ్ వచ్చేసి 15,435 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. టాటా పంచ్ ప్రైజెస్ వచ్చేసి 6 lakhs నుంచి 10.15 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది. అలాగే మనకు సెకండ్ వెహికల్ వచ్చేసి హుందాయికి చెందిన క్రేటా వెహికల్ అనేది ఉంది. ఈ క్రేటా వచ్చేసి ఆల్మోస్ట్ టాప్ సెల్లింగ్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. మనకు 15,452 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో నవంబర్ నెలలో. క్రేటా ప్రైజెస్ వచ్చేసి 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక టాప్ మోడల్ వచ్చేసి 20.30 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది. నెంబర్ వన్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి చెందిన బెలినో వచ్చేసి 16,293 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. బెలినో ప్రైజెస్ వచ్చేసి 6.66 lakhs నుంచి 9.84 lakhs వరకు వెళ్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేది. బెలినో కూడా మనకు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ రావడం జరుగుతుంది. స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే దయచేసి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.